హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ క్లాస్లో మనం బీటెక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ మ్యాథమెటిక్స్లో హయ్యర్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ లేదంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్. ఇప్పటి వరకు మనము డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఏ విధంగా చూసామంటే dy/dx ప్లస్ p ఆఫ్ x ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఓన్లీ ఇక్కడ ఆర్డర్ అనేది 1 నుండి ఇక్కడేమో హయ్యర్ ఆర్డర్ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ d²/dx² ప్లస్ d³/dy/dx ప్లస్ సంథింగ్ ఇంటూ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇట్లా సంథింగ్ టర్మ్స్ ఉంటాయి. స్టాండర్డ్ ఫామ్ ఎట్లుంటుంది అంటే స్టాండర్డ్ ఫామ్ d⁻n/dx⁻n ప్లస్ p1 ఇంటూ d⁻n−1/y ఇంటూ d⁻x⁴n−1 ప్లస్ p2 ఇంటూ d⁻n−2 ఇంటూ y/dx⁴n−2 ప్లస్ అప్ టు సో ఆన్ pn ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x అనే ఫామ్లో ఉంటుంది. ఇక్కడ x టర్మ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు దీనికి జనరల్ సొల్యూషన్ అనుకోవాలి. జనరల్ సొల్యూషన్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ 2 ఫంక్షన్స్ ఉంటాయి. ఇక్కడ జనరల్ సొల్యూషన్ అనుకోవాలంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ అనే 2 టర్మ్స్ ఉంటాయి. కలుపుకొని యాడ్ చేస్తే దీన్ని జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు yc ప్లస్ yp. ఇక్కడ మనకు సింపుల్గా ఇక్కడ ఉంది కదా, మనము మొత్తం y ఉన్నాయి. y అంతా కామన్ బయటికి తీసి రాస్తే అది ఎలా అవుతుంది అంటే దాన్నే రాస్తున్నా d⁻n/dx⁻n ప్లస్ p1 ఇంటూ d⁻n−1/d ఇంటూ x⁴n−1 ప్లస్ అప్ టు సో ఆన్ pn ఇంటూ pn. అంతే. ఓవరాల్గా y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x అనే టర్మ్ ఉంటుంది. ఇప్పుడు మీకు ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎక్కడైతే d/dx అనే టర్మ్ ఉంటుందో ఇక్కడ క్యాపిటల్ D తోటి రీప్లేస్ చేయండి డిఫరెన్షియేషన్. అప్పుడు ఏమవుతుంది, d⁻n అవుతుంది ప్లస్ p1 ఇంటూ d⁻n−1 ప్లస్ అప్ టు సో ఆన్ pn ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇది ఏ ఫామ్లో ఉంది అంటే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉంది కదా, దీని f ఆఫ్ d ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు q ఆఫ్ x. ఇప్పుడు మనకు దీనికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ cf ఉంది. అక్కడ cf అనుకోవాలి. ఫస్ట్ cf ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే f ఆఫ్ d తీసుకోవాలి. మనకి ఏముంది అది తీసుకున్న తర్వాత మనకు f ఆఫ్ dలా f ఆఫ్ m ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. అప్పుడు మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ క్యూబిక్ ఈక్వేషన్ వస్తుంది. అప్పుడు రూట్స్ ఆఫ్ m వస్తాయి. ఒకవేళ రూట్స్ ఆర్ రియల్ అయినాయి అనుకోండి 2,3 అయితే అప్పుడు మనం ఏమని రాయాలంటే జనరల్ సొల్యూషన్ ఆర్ ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమని రాయాలంటే cf ఈజ్ ఈక్వల్ టు yc అన్న cf అన్న కాంప్లిమెంటరీ ఫంక్షన్ దట్ ఈక్వల్ టు c1 ఇంటూ e⁻2x ప్లస్ c2 ఇంటూ e⁻3x ఇలా రాయాలి. ఒకవేళ రెండు సేమ్ వచ్చాయి అనుకో 2,2 వస్తే అప్పుడే ఎలా రాయాలంటే c1 ప్లస్ c2x ఇంటూ e⁻2x ఈ విధంగా రాయాలి. నెక్స్ట్ మనకు ఎలా ఉంటుంది అంటే నెక్స్ట్ +or−3i ఇలా వచ్చినప్పుడు ఏం లేదు, సింపుల్గా ఈ పవర్ స్టార్టింగ్ ఉన్నది ఇది ఆల్ఫా ప్లస్ బీటా అయి ఉంటే ఆల్ఫా పవర్ ఆల్ఫా ఎక్స్ దట్ ఈస్ 2x ప్లస్ c1 ఇంటూ కాస్ 3x ప్లస్ c2 ఇంటూ సైన్ 3x ఇలా రాయాలండి కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఒక క్వశ్చన్ చేద్దాం, మీకు కూడా అర్థమవుతుంది.
క్వశ్చన్ సాల్వ్ d square plus 6d plus 9 into y is equal to 0. ఈ స్టార్టింగ్లో ఎలా ఉంటుందో చూడండి. ఇది d square by dx square plus 6 into d square d only d by dx plus 9 into y అవుతుంది. y equal to 0. ఈ లోపలికి మల్టిప్లై చేస్తే d square y by dx square plus 6 into dy by dx plus 9y is equal to 0. దీన్ని ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ అంటే ఇది ఎలా ఉందంటే f of d into y is equal to q of x లాగా ఉంది. వేర్ f of d is equal to ఎంత, d square plus 6d plus 9 and q of x is equal to 0. ఇప్పుడు మనకు నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మనకు జనరల్ సొల్యూషన్కి ఫార్ములా, జనరల్ సొల్యూషన్ అదేంది కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఎప్పుడైతే ఇది 0 అయిందనుకో, q of x is equal to 0 అయినప్పుడు అప్పుడు ఓన్లీ జనరల్ సొల్యూషన్ అనేది కాంప్లిమెంటరీ ఫంక్షన్ అవుతుంది. దట్ ఈక్వల్ టు y is equal to yc అవుతుంది. ఓన్లీ yc అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఇప్పుడు ycని ఎలా కనుక్కోవాలో చూడండి. ఫస్ట్ టు ఫైండ్ yc కాంప్లిమెంటరీ ఫంక్షన్ సింపుల్గా f of d we have f of d is equal to d square plus 6d plus 9. ఇప్పుడు ఏం చేయాలంటే యాక్సిలరీ ఈక్వేషన్ f of m is equal to 0, d ప్లస్లో m సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు m స్క్వేర్ ప్లస్ 6m ప్లస్ 9 is equal to 0. దీన్ని ఏమని రాసుకోవచ్చు, m plus 3 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. m plus 3 హోల్ స్క్వేర్ అంటే m స్క్వేర్ ప్లస్ 9 ప్లస్ 2 6m. అప్పుడు m is equal to -3, -3 వస్తుంది. ఎప్పుడైతే రూట్స్ రియల్ అయినాయి, అదేవిధంగా రెండు సేమ్ అయితే దానికి కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to ఏమవుతుందంటే c1 plus c2 x into e to the power of -3x అవుతుంది. ఇది కాంప్లిమెంటరీ ఫంక్షన్. అండ్ ఇక్కడ పర్టికులర్ ఇంటిగ్రల్ అనేది కనుక్కోవడానికి లేదు, ఎందుకంటే q of x అనేది 0 ఉంది. ఒకవేళ 0 లేకుండా ఉంటే అప్పుడు ఏం చేయాలంటే y పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై f of d ఇంటూ q of x అనేది ఒకటి ఉంటుంది. ఇది చేస్తే మనకు వస్తుంది నెక్స్ట్. కానీ ఇక్కడ 0 అయినందుకు ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేసి మొత్తం 0 అవుతుంది. Therefore general solution y is equal to c1 plus c2x into e to the power of -3x. నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ చేద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే d square minus d minus 2 into y is to 0. It is in the form of ఏమనాలి, f of d into y is equal to 0. We are f of d is equal to d square minus d minus 2. ఇక్కడ q of x అని రాసుకోండి and q of x is equal to 0. Therefore general solution y is equal to yc అవుతుంది. To find yc we have what we have, f of d is equal to d square minus d minus 2. Auxiliary equation f of m is equal to 0. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు మనకి ఏమొస్తుంది, m స్క్వేర్ మైనస్ m మైనస్ 2 is equal to 0 అవుతుంది. దీన్ని ఏమో రాసుకోవచ్చు, m స్క్వేర్ మైనస్ 2m ప్లస్ m మైనస్ 2 is equal to 0 అని రాసుకోవచ్చు. అండి ఇప్పుడు m కామన్ తీస్తే m మైనస్ 2 ప్లస్ ఇక్కడ 1 కామన్ తీస్తే m మైనస్ 2 is equal to 0. అప్పుడు m ప్లస్ 1 ఇంటూ m మైనస్ 2 ఈక్వల్ టు 0. m is equal to m వస్తుంది 1 మైనస్ 1 కామా 2. ఇప్పుడు మనకు సింపుల్గా
జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ టు వైసీ ఈజ్ ఈక్వల్ టు ఏం లేదు, ఇట్లా డిఫరెంట్గా వచ్చినాయంటే c1 ఇంటూ ఈ పవర్ మైనస్ 1x ప్లస్ c2 ఇంటూ ఈ పవర్ 2x, రెండు సేమ్ వస్తేనేమో c1 ప్లస్ c2x ఇంటూ ఈ పవర్ ఏం సేమ్ వచ్చిందో అది రాయాలి. ఒకవేళ సేమ్ రాలేదు డైరెక్ట్ c1 ఇంటూ ఈ టు ద పవర్ ఆఫ్ x ఇంటూ c2 ఇంటూ ఈ టు ద పవర్ x, సేమ్ రాలేదు కాబట్టి ఇట్లా రాసినాం. సేమ్ వస్తేనేమో ఇలా రాయాలి c1 ప్లస్ c2 ఇంటూ సేమ్ వచ్చిన టర్మ్ వేసేయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఇంకా చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.